హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ వీడియోలో జ్వరం వచ్చినప్పుడు కానీ జలుబు చేసినప్పుడు కానీ నోటికి ఏమీ తినాలనిపించదు, అలాంటప్పుడు పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. అందుకనే మీకు ఇవాళైతే మంచి హెల్దీ రోటి పచ్చడి అయితే చూపిస్తాను. ముందుగా అయితే పుదీనా తీసుకొని చక్కగా మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక పెద్ద కట్టలు 2 తీసుకున్నాను. అలానే గుప్పుడు కరివేపాకు కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకొని కారానికి సరిపడా ఒక 10 పచ్చిమిరపకాయలు కూడా పక్కన పెట్టుకున్నాను. అలానే ఒక 50 గ్రాముల నువ్వులు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. 2 చెంచాల ధనియాలు, 1 చెంచా జీలకర్ర, చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు. ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నువ్వులు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. చిట్పట్లాడేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ధనియాలు కూడా వేసుకొని మంచిగా ఇవి కూడా ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించాలి. ఆయిల్లో చక్కగా వేగిన తర్వాత దీంట్లోని జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకోవాలి. వీటితో పాటే వేగిపోతాయి అవి కూడా. ఇప్పుడైతే జీలకర్ర, కరివేపాకు వేసుకొని వేయించుకుందాం. ఇదిగో ఇలా వేగిన తర్వాత మనం చక్కగా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవైతే ఫ్రై అయిపోయినాయి కదా, తీసేసి పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోనే మనం మిగతావి కూడా వేయించుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 స్పూను పుదీనా ఏదైతే మనం పెట్టుకున్నామో ఆ పుదీనా కూడా వేసుకొని ఈ పుదీనా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పుదీనాలోంచి వచ్చే వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి, లేకపోతే టేస్ట్ అస్సలు బాగుండదు. సో మంచిగా ఈ పుదీనాను కూడా ఆయిల్లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం వేయించుకున్నాయని రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఫస్ట్ ముందుగా మిక్సీ జార్ తీసుకొని ధనియాలు, నువ్వులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా. ఎందుకంటే అన్నిటితో పాటు వేస్తే ధనియాలు నలగవు, నువ్వులు కూడా నలగవు సరిగ్గా. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఫస్ట్ పక్కన పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం ఈ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత దీంట్లోనే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో పుదీనాను కూడా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నువ్వులు మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా కాకుండా ఉల్లిపాయలు మెత్తగా నలిగిపోకుండా అక్కడక్కడ ఉల్లిపాయలు ఉండే విధంగా మనం రోట్లో దంచితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని చిట్పట్లాడిన తర్వాత ఎండుమిరపకాయ కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకొని వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసుకొని ఈ పోపు అంతా పచ్చడికి పట్టే విధంగా కలుపుకొని చక్కగా ఒక డిష్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని వేడి అన్నంలో కొద్దిగా పచ్చడి, కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నోరు చేదుగా ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకొని తినండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.